ప్రతి సక్సెస్ స్టోరీ వెనక ఒక కళ ఉంటుంది. కానీ ఈ స్టోరీలో కేవలం ఒక వ్యక్తి కళ మాత్రమే కాదు, అతనికి తన దేశం పట్ల ప్రేమ కూడా ఉంది. సిలికాన్ వ్యాలీ నుండి తమిళనాడులోని చిన్న గ్రామం వరకు ఒక మనిషి చేసిన ప్రయాణం, విజయం అనేది కేవలం మెట్రో నగరాల్లో కాదు, మట్టి వాసన వచ్చే గ్రామాల్లో కూడా ఉంటుందని ప్రపంచానికి తెలియజేసింది. ఇది గూగుల్, మైక్రోసాఫ్ట్ కథ కాదు, ఇది మేడ్ ఇన్ ఇండియా అనే పదానికి కొత్త అర్థం ఇచ్చిన కంపెనీ కథ. ఇండియా చైనా యాప్స్ని బ్యాన్ చేసినప్పుడు మేం బ్యాన్ చేయడానికి ఇండియా యాప్స్ ఏమీ లేవని అక్కడ సోషల్ మీడియాలో మీమ్స్ చక్కెర కొట్టినప్పుడు ఒక ఇండియన్గా మాకు కాస్త బాధేసింది. పెద్ద పెద్ద అమెరికన్ టెక్ కంపెనీల సీఈఓలు మన ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకుంటాం, కానీ ఆ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే ఒక ఇండియన్ కంపెనీ ఏమీ లేదా అంటే ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి ఒక కంపెనీ 1996లో మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. అదే జోహో కార్పొరేషన్. కంపెనీని స్థాపించింది ఇండియన్, నడుపుతున్నది ఇండియన్, అందులోని ఎంప్లాయీస్ ఇండియన్స్. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్నది ఇండియాలో. కానీ ఆ కంపెనీ సర్వీసులను పొందుతుంది మాత్రం 180కి పైగా దేశాలకు చెందిన 100 మిలియన్లకు పైగా యూజర్లు. అబ్బా, వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇంకా జోహో కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే ఎస్, దిస్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనాలనిపిస్తుంది. అలా అనాలి అంటే జోహో కంపెనీ గురించి, ఆ కంపెనీని స్థాపించిన శ్రీధర్ వెంబు గారి గురించి, ఆ కంపెనీ అందిస్తున్న పూర్తి సర్వీసుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటుంది. ఒక ఇండియన్గా మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్ కంపెనీలకు ఇండియా స్వర్గధామ లాంటిది. ఎందుకంటే ఇతర కంపెనీలకు టెలికాం, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్లలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. కానీ గ్లోబల్ ఇన్నోవేషన్లో మాత్రం ఇండియా 39వ స్థానంలో ఉంది. అంటే ఫారిన్ కంపెనీల్లో వెట్టి చాకరీ చేస్తూ మన ఇండియన్స్ వారి తెలివితేటలతో ఆ కంపెనీలను టాప్ ప్లేస్లో నిలబెడుతున్నారు. కానీ ఆ కంపెనీలకు గట్టిపోటీ ఇచ్చే కంపెనీలు మాత్రం స్టార్ట్ చేయలేకపోతున్నారు. కానీ ప్రస్తుతం ఐటీ మార్కెట్లో ఈ పరిస్థితులు మారుతున్నాయని చెప్పవచ్చు. దానికి ఉదాహరణే ఈ జోహో కార్పొరేషన్. 1996లో ఎందుకు మన దేశం కోసం మనమే ఒక కంపెనీని సృష్టించకూడదు అనే చిన్న ఆలోచన నుంచి మొదలై నేడు 16,000 ఉద్యోగులతో 180 పైగా దేశాలలో తన కార్యకలాపాలు నిర్వహిస్తూ 1,00,000 కోట్ల టర్నోవర్తో గూగుల్, మైక్రోసాఫ్ట్, వాట్సాప్ కంపెనీలకు గట్టి పోటీగా నిలబడుతుంది ఈ ఇండియన్ కంపెనీ. జోహో కార్పొరేషన్ సర్వీసుల గురించి తెలుసుకోబోయే ముందు దాన్ని స్థాపించిన శ్రీధర్ వెంబు గారి ప్రస్థానం గురించి మనం కాస్త తెలుసుకోవాలి. శ్రీధర్ వెంబు గారు 1968లో తమిళనాడులోని తంజావూరులో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. అతని తండ్రి చెన్నైలోని హైకోర్టులో స్టెనోగ్రాఫర్గా పనిచేశారు, తల్లి ఒక గృహిణి. ఆయనకి చిన్నప్పటి నుండే చదువు పట్ల ప్రేమ, క్యూరియాసిటీ, ప్రశ్నించే స్వభావం ఎక్కువ. ఆయన మొదట గవర్నమెంట్ స్కూల్లోనే చదివి జేఈలో ఆల్ ఇండియా లెవెల్లో 27వ ర్యాంకు సాధించి 1989లో ఐఐటి మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్, పిహెచ్డి పొందారు. అతని కెరీర్ 1994లో కాలిఫోర్నియాలోని శాన్ డియోగోలోని క్వాల్కామ్ కంపెనీలో ప్రారంభమైంది. తర్వాత ఆయన శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు మారారు. ఇక తర్వాత క్వాల్కామ్ ఇంక్.లో వైర్లెస్ సిస్టమ్స్ ఇంజనీర్గా పనిచేశారు. అక్కడ అతను వైర్లెస్ కమ్యూనికేషన్స్లో టాప్ నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం పొందారు. తన జాబ్ అద్భుతంగా ఉంది, హై ప్రొఫైల్ నెట్వర్క్ ఉంది, ఫారెన్లో మంచి జీతం, మంచి లైఫ్ స్టైల్ ఉంది. అయినా కూడా ఆయనకు ఆ పనిలో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన దారి పూర్తిగా వేరు. ఆయన తన దేశానికి ఏదైనా కొత్తగా చెయ్యాలనే ఆలోచనతో ఉండేవారు. అందుకే అందరికీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలనే స్పష్టమైన లక్ష్యంతో ఎంటర్ప్రీనర్షిప్లోకి అడుగుపెట్టారు. అలా 1996లో శ్రీధర్ వెంబు గారు తన బ్రదర్ కుమార్ వెంబు, తన ఫ్రెండ్ టోనీ థామస్తో కలిసి అడ్వెంట్ నెట్ అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ మొదట్లో నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ను తయారు చేసేది. ఆ టైంలో శ్రీధర్ గారు ఇంకా అమెరికాలోనే ఉండి అక్కడి నుండి సేల్స్ని, క్లయింట్స్ని హ్యాండిల్ చేసేవారు. ఇక మిగతా పనుల్ని కుమార్ వెంబు, టోనీ థామస్ ఇండియాలో నుండి చూసుకునేవారు. కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత శ్రీధర్ గారు తన మొదటి సాఫ్ట్వేర్ ఉత్పత్తి వెబ్ ఎన్ఎంఎస్ను లాంచ్ చేశారు. ఇది నెట్వర్క్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఏదైనా మొదలవగానే దానికి సక్సెస్ రాదు కదా, సక్సెస్ కోసం కష్టపడాలి, వెయిట్ చేయాలి. అలాగే వీరికి కూడా మొదట్లో పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ 1998లో ఒక పెద్ద అవకాశం వచ్చింది. అడ్వెంట్ నెట్ ఒక అంతర్జాతీయ టెక్ ఎగ్జిబిషన్లో తమ సాఫ్ట్వేర్ను ప్రదర్శించింది. ఆ రోజున అక్కడ ప్రపంచవ్యాప్తంగా టెక్ కొనుగోలుదారులు హాజరయ్యారు. అక్కడ కొంతమంది హెచ్పి వంటి పెద్ద బ్రాండ్ల ఖరీదైన సాఫ్ట్వేర్లు ఉపయోగిస్తున్నారు. కానీ వారికి సరసమైన, సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ఆప్షన్ కావాలి. ఈ టైంలో ఒక జపనీస్ క్లయింట్ శ్రీధర్ని ఒక ప్రశ్న అడిగాడు. మీ కంపెనీ పెద్ద బ్రాండ్ల వంటి సేవల్ని తక్కువ ధరలో చిన్న వ్యాపారాలకు అందించగలదా అని అడిగితే శ్రీధర్ గారు వెంటనే ఆ ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం ఒక టర్నింగ్ పాయింట్ అయింది.
ఈ డీల్ ద్వారా అడ్వెంట్నెట్ కంపెనీకి ఫస్ట్ బిగ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ వచ్చింది. దాంతో ఆ కంపెనీ రెవెన్యూ $1 మిలియన్ చేరుకుంది. మార్కెట్లో ఏదైనా స్టార్టప్ కంపెనీ స్పీడ్గా లాభాలను చూపిస్తుంది అంటే దాని చుట్టూ ఉన్న పెద్ద కంపెనీలు వెంటనే ఈ స్టార్టప్ని కొనేయాలని చూస్తుంటాయి. అలా అడ్వెంట్నెట్ కంపెనీ డెవలప్మెంట్ని చూసి సేల్స్ ఫోర్స్ అనే పెద్ద టెక్ కంపెనీ అడ్వెంట్నెట్ని $25 మిలియన్ కొనుగోలు చేయడానికి ఆఫర్ ఇచ్చింది. ఇక్కడ ఒకసారి ఊహించుకోండి, మీరు 2 కోట్ల వార్షిక అమ్మకాల టర్నోవర్ ఉన్న వ్యాపారాన్ని నడుపుతుంటే ఎవరైనా మీకు ఒకేసారి 25 కోట్లు ఆఫర్ చేస్తే మీరు దాన్ని అమ్మడానికి అంగీకరిస్తారా? ఆ టైంలో ఇదే ఆఫర్ శ్రీధర్ వెంబు గారికి వచ్చింది. శ్రీధర్ గారు తన కోఫౌండర్స్ అయిన కుమార్ వెంబు, టోనీ థామస్తో కలిసి సీరియస్గా ఆలోచించారు. ఈ కంపెనీ కేవలం ఒక వ్యాపారం కాదు, ఇది మన కళలను అమ్ముకోవద్దు అని వారు నిర్ణయించుకొని $25 మిలియన్ ఆఫర్ను తిరస్కరించారు. వారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని 1999లో రుజువైంది. ఎందుకంటే అడ్వెంట్నెట్ టర్నోవర్ $10 మిలియన్ చేరుకోవడమే కాదు, అందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 115కు దాటింది. కానీ ప్రతి బిజినెస్లోనూ చాలా కష్టమైన ఫేజ్ అనేది ఉంటుంది. అలాంటిదే అడ్వెంట్నెట్కి 2001లో వచ్చింది. అప్పుడు .com బబుల్ పగిలి అమెరికాలో అనేక స్టార్టప్లు ఒక్క రాత్రిలో మూతపడ్డాయి. దాంతో అడ్వెంట్నెట్ క్లయింట్లు కూడా కనుమరుగవడం ప్రారంభించారు. క్లయింట్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం లేదు, సేల్స్ పూర్తిగా 0 అయిపోయాయి. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణమైన .com బబుల్ గురించి సింపుల్గా చెప్పాలంటే 1990ల మధ్యలో ఇంటర్నెట్ ప్రపంచానికి కొత్తగా పరిచయమైంది. ఆ టైంలో ఇంటర్నెట్ అంటే భవిష్యత్ అని అందరూ అనుకున్నారు. అందుకే ఏ కంపెనీ పేరు చివరన .com అని పెట్టిన ఇన్వెస్టర్లు ఆ కంపెనీలలో కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. అంటే ఉదాహరణకి books.com, pets.com, webvan.com లాంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టేసరికి ఒక్కో షేర్ కొన్ని డాలర్ల నుంచి $100లకు వెళ్ళిపోయాయి. కానీ రాను రాను అవి లాభం చూపించలేదు. ఈ విషయాన్ని 2000 సంవత్సరంలో ఇన్వెస్టర్లు గమనించారు. ఈ .com కంపెనీలు అనేవి లాభం రాబట్టడం లేదని, కేవలం ప్రచారం మీద ఆధారపడి ఉన్నాయని ఇన్వెస్టర్లు తెలుసుకున్నారు. దాంతో ఒక్కసారిగా షేర్ల ధరలు కూలిపోయాయి. యుఎస్ టెక్ స్టాక్ ఇండెక్స్ ఏకంగా దాదాపు 78% విలువ కోల్పోయింది. అన్ని కంపెనీలు మూతపడ్డాయి. pets.com, webvan, ఈటాయ్స్ వంటి పేరుగాంచిన కంపెనీలు ఒక్క రాత్రిలోనే మాయమయ్యాయి. ఈ పరిస్థితి వలన ఇన్వెస్టర్లు కోట్లు నష్టపోయారు. వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. టెక్ సెక్టార్పై నమ్మకం తాత్కాలికంగా కోల్పోయింది. కానీ అదే సమయంలో అమెజాన్, గూగుల్, ఈబే లాంటి బలమైన కంపెనీలు ఈ కంపెనీలను తట్టుకొని బయటపడ్డాయి. అందుకే ఇవి ఈ రోజు మహా దిగ్గజాలుగా నిలిచాయి. ఇక్కడ బిజినెస్, పెట్టుబడులు, ఇన్వెస్టర్స్ అనే విషయాలు వచ్చాయి కాబట్టి జోహో కంపెనీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాలి. సాధారణంగా వేల కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్లో ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెడుతుంటారు. ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. కానీ జోహో పరిస్థితి వేరు. ఇది ఒక బూట్ స్ట్రాప్డ్ కంపెనీ. ఈ బూట్ స్ట్రాప్డ్ కంపెనీ అంటే బయట ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటల్ లేదా ఫండింగ్ లేకుండా తమ సొంత డబ్బుతో లేదా వ్యాపార లాభాలతోనే ఎదిగే కంపెనీ. సాధారణంగా చాలా స్టార్టప్లు ప్రారంభంలోనే పెట్టుబడిదారులను వెతుకుతారు. కానీ బూట్ స్ట్రాప్డ్ కంపెనీలు మాత్రం తమ సొంత రిసోర్సుల మీద ఆధారపడతాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినట్టు ఊహించుకోండి. మీరు మీ సొంత సేవింగ్స్తో ఒక చిన్న ఆఫీస్ తీసుకొని తక్కువ టీంతో ప్రొడక్ట్స్ తయారు చేశారు. ఆ ప్రొడక్ట్స్ మార్కెట్లో బాగుంటే అందులో వచ్చిన లాభంతోనే మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేస్తారు. అంటే బయట వాళ్ళ ఫండింగ్ కాదు, మీ సొంత శ్రమే పెట్టుబడి. ఇదే బూట్ స్ట్రాపింగ్. దీని వలన వ్యవస్థాపకులు తమ సొంత డబ్బు లేదా కంపెనీ ఆదాయాన్ని వాడతారు. కాబట్టి బయట ఇన్వెస్టర్లతో పనిలేదు. బయట పెట్టుబడిదారులు లేకపోవడం వల్ల వ్యవస్థాపకులు కంపెనీ నిర్ణయాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. దాంతో ఖర్చులను తగ్గించుకొని లాభాలపై దృష్టి పెడతారు. ఎందుకంటే బయట నిధులు అందుబాటులో ఉండవు కాబట్టి. వేగవంతమైన స్కేలింగ్ కంటే బూట్ స్ట్రాప్ కంపెనీలు స్థిరమైన సస్టైనబుల్ వృద్ధిని లక్ష్యంగా చేసుకుంటాయి. బూట్ స్ట్రాపింగ్ అంటే కష్టమైన దారి. ఎందుకంటే ఇందులో మీరు ఎవరి డబ్బుతోనో కాదు, మీ ఆలోచన, శ్రమ, పట్టుదలతో ఎదుగుతారు. ఇదే విధానాన్ని ఇప్పటి వరకు జోహో కంపెనీ అనుసరిస్తూ వస్తుంది. ఇక .com బబుల్ టైంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించిన శ్రీధర్ వెంబు గారు మాత్రం ఒక్క ఉద్యోగిని కూడా తీసేయలేదు. బదులుగా అందరినీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నిమగ్నం చేశారు. ఈ నిర్ణయం శ్రీధర్ గారి మాస్టర్ స్ట్రోక్గా నిలిచింది. ఈ టైంలోనే వారు కొత్త సాఫ్ట్వేర్ మేనేజ్ ఇంజిన్ డెవలప్ చేశారు. 2002లో ఇది మార్కెట్లో లాంచ్ అయినప్పుడు బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ టైంలో భారతదేశంలో టెలికాం, ఐటీ సెక్టర్ వేగంగా వృద్ధి చెందుతుంది. దాంతో కంపెనీలకు వారి డైలీ వర్క్ డ్యూటీ సమర్థవంతంగా నిర్వహించే సరసమైన సాఫ్ట్వేర్ అవసరమైంది. శ్రీధర్ గారు ఈ అవసరాన్ని గుర్తించి మేనేజ్ ఇంజిన్ని సరైన టైంలో మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీనితో జోహో వృద్ధి మళ్లీ ప్రారంభమైంది. మేనేజ్ ఇంజిన్ ఎంత సక్సెస్ అయిందంటే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 60% దీన్ని ఉపయోగించడం ప్రారంభించాయి. దీంతో కంపెనీ వృద్ధి ఆకాశాన్ని తాకింది. ఇక అప్పుడే మొదలైంది అసలైన కథ. 2005లో జోహో CRM లాంచ్ చేసింది. అంతకు ముందే ఆన్లైన్ వర్డ్ ప్రొసెసర్ కోసం జోహో రైటర్, స్ప్రెడ్షీట్ల కోసం జోహో షీట్, ప్రెజెంటేషన్ కోసం జోహో షోన్ లాంచ్ చేసింది. ఈ టూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం బిజినెస్ చేసేవారికి గూగుల్ వర్క్ స్పేస్, మైక్రోసాఫ్ట్ ఆఫీసులకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో ఒక పూర్తి మరియు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ సూట్ని అందించడం.
ఇక 2009లో కంపెనీ పేరుని అడ్వెంట్ నెట్ నుండి జోహో కార్పొరేషన్గా మార్చారు. ఎందుకంటే కంపెనీ ఫోకస్ ఇప్పుడు పూర్తిగా క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్ట్వేర్ పైకి మారింది. కంపెనీ పేరు కూడా ఈ విజన్ని ప్రతిబింబించాలని శ్రీధర్ గారు అనుకున్నారు. ముందుగా అతను కంపెనీని సోహో అనగా స్మాల్ ఆఫీస్ హోమ్ ఆఫీస్ అని పిలవాలనుకున్నారు. ఎందుకంటే వారి ఫోకస్ ఈ సెగ్మెంట్ పై ఉంది కాబట్టి. కానీ సోహో డొమైన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఒక స్మార్ట్ మూవ్ చేసి దాన్ని జోహోగా మార్చారు. ఇది చిన్నగా ఆకర్షణీయంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ పలకడానికి సులభంగా ఉంది. 2009లోనే జోహో బుక్స్ను లాంచ్ చేసింది. ఇది బిజినెస్ చేసే వారికి అకౌంటింగ్ మరియు బిల్లింగ్ ని సింపుల్ చేసింది. ఇక 2011లో హైరింగ్ మరియు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని సులభతరం చేయడానికి జోహో రిక్రూట్ ని పరిచయం చేసింది. ఇక 2013లో డిజిటల్ సెక్యూరిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జోహో వాల్ట్ ని లాంచ్ చేసింది. ఇది వ్యాపారాలు టీంల కోసం సేఫెస్ట్ పాస్వర్డ్ మేనేజ్మెంట్ టూల్. ఈ టూల్ సున్నితమైన డేటాని సేఫ్గా స్టోర్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, షేర్ చేయడానికి డెవలప్ చేయబడింది. ఆ తర్వాత జోహో ఎక్స్పెన్స్, జోహో సోషల్, జోహో షో టైమ్, జోహో డెస్క్ వంటి టూల్స్ కంపెనీని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి. ఇక జోహోకి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ 2017లో వచ్చింది. అప్పుడు వారు జోహో వర్క్ ప్లేస్ను లాంచ్ చేశారు. ఇది అన్ని రకాల వ్యాపారాల కోసం రూపొందించిన ఆల్ ఇన్ వన్ కమ్యూనికేషన్ కొలాబరేషన్ సూట్. ఈ వర్క్ ప్లేస్లో ఏమేమి ఉంటాయి సింపుల్గా ఒకసారి చెప్తాను. నెంబర్ 1 జోహో మెయిల్. ఇది ఉదయం క్లయింట్స్కి మీరు ఈమెయిల్ పంపాలనుకుంటే ఈ జోహో మెయిల్ ద్వారా పంపించవచ్చు. ఇది ప్రొఫెషనల్, యాడ్ ఫ్రీ, వరల్డ్ క్లాస్ స్పామ్ ఫిల్టర్లతో సురక్షితం. ఫోల్డర్ల సహాయంతో ఈమెయిల్లను సులభంగా ఆర్గనైజ్ చేయవచ్చు. ఇది జీమెయిల్కి పోటీగా. ఇక నెంబర్ 2 జోహో క్యాలెండర్ అండ్ టు డూ. ఇది టీమ్ కోఆర్డినేషన్ సులభతరం చేస్తుంది. లాంచ్ డేట్స్, మీటింగ్లు, రివ్యూలను షెడ్యూల్ చేయవచ్చు. దీంతో రిమైండర్లు పంపవచ్చు. ఇది గూగుల్ కీప్కి పోటీకి పనిచేస్తుంది. ఇక నెంబర్ 3 టాస్క్స్. టీమ్ సభ్యులకు టాస్క్లను అసైన్ చేయడం, డ్యూ డేస్ సెట్ చేయడం ద్వారా పనులు సమయానికి పూర్తవుతాయి. ఇది గూగుల్ టాస్క్ పోటీగా వచ్చింది. ఇక నెంబర్ 4 జోహో రైటర్. ప్రపోజల్ డ్రాఫ్ట్ చేయడానికి ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ లాంటిది, కానీ ఆన్లైన్లో మీ టీమ్ అంతా ఒకే డాక్యుమెంట్ పై రియల్ టైంలో కలిసి పనిచేయవచ్చు. ఇక నెంబర్ 5 జోహో షీట్. ఇది ఎక్సెల్ షీట్ కంటే సింపుల్గా స్ప్రెడ్ షీట్ అవసరాల కోసం రూపొందించబడింది. ఇక నెంబర్ 6 జోహో షో. ఇది రెడీమేడ్ టెంప్లెట్లతో అద్భుతమైన ప్రెజెంటేషన్లను సృష్టించడానికి సహాయపడుతుంది. ఇది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్కి, గూగుల్ స్లైడ్స్కి పోటీగా వచ్చింది. నెంబర్ 7 జోహో వర్క్ డ్రైవ్. ఫైల్ను స్టోర్ చేయడానికి వచ్చిన ఆన్లైన్లో ఫైల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఇది, కానీ ఇది బిజినెస్ ఫ్రెండ్లీ. ఇది గూగుల్ డ్రైవ్కి పోటీ. ఇక నెంబర్ 8 జోహో క్లిక్. వివిధ నగరాల్లో ఉన్న టీంల కోసం ఇన్స్టంట్ మెసేజింగ్, వీడియో కాల్స్, మార్కెటింగ్, సేల్స్, హెచ్ఆర్ వంటి ఛానల్స్ సృష్టించడానికి ఇది టీమ్ చాట్ యాప్. ఇది గూగుల్ చాట్కి పోటీ. ఇక నెంబర్ 9 జోహో వన్. 40+ యాప్ల ఇంటిగ్రేటెడ్ సూట్ వ్యాపారాలకు ఒకే ప్లాట్ఫామ్లో అన్ని సాధనాలు ఇక్కడ అందిస్తుంది. ఇక నెంబర్ 10 ఎరెటాయ్. రీసెంట్గా 2025లో లాంచ్ చేసిన మేడ్ ఇన్ ఇండియా మెసేజింగ్ యాపే ఇది. ఇది వాట్సాప్కి పోటీగా స్పైవేర్ ప్రూఫ్ ఫీచర్స్తో వస్తుంది. ఈ టూల్స్ అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ సరసమైన దేశీ సొల్యూషన్స్గా పనిచేస్తాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, వాట్సాప్ 3 కలిపి చేసే పనులు ఈ మేడ్ ఇన్ ఇండియా కంపెనీ ఒకటే చేయగలదు. వాటికి గట్టి పోటీ ఇవ్వగలిగిన కంపెనీ ఈ జోహో కార్పొరేషన్ మాత్రమే. ఇక 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన విషయం మనకు తెలిసిందే. కంపెనీలన్నీ మొదటిసారిగా రిమోట్ వర్క్ని అడాప్ట్ చేయాల్సి వచ్చింది. జోహో ఈ కష్ట సమయాన్ని ఒక బాధ్యతగా తీసుకుంది. జోహో వర్క్ ప్లేస్ ఇతర సేవలు వేలాది వ్యాపారాలని డిజిటల్గా సులభంగా షిఫ్ట్ అయ్యేలా చేశాయి. అది కూడా ఎలాంటి రాజీ లేకుండా. అంతేకాదు ఈ టైంలో వెంబు గారు తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఏమిటంటే ఆయన ఒక ప్రశ్న వేసుకున్నారు. భారత గ్రామాల్లో ఉన్న ప్రతిభ ఎందుకు నగరాలకి రావాలి, అవకాశాలు ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నారు. ఆ ఆలోచనతో విప్లవం మొదలైంది. అమెరికా నుండి తిరిగి వచ్చి తమిళనాడులోని తెనాస్కి గ్రామంలో జోహో ఆఫీస్ను ప్రారంభించారు. ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ కనెక్షన్, స్థానిక యువతతో ఆయన ఒక కొత్త మోడల్ను సృష్టించారు. అదే రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్లోబల్ ఇంపాక్ట్. ఇప్పుడు ఇది భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇన్నోవేషన్ డస్ నాట్ నీడ్ సిలికాన్ వ్యాలీ, ఇట్ నీడ్స్ ఏ విజన్ అని ఆయన ఎప్పుడు అంటుంటారు. వెంబు గారి ఈ నిర్ణయం కంపెనీకి ఊహించిన లాభాలు తెచ్చిపెట్టింది. నగరాలతో పోలిస్తే నిర్వహణ ఖర్చులు 40% తగ్గాయి. ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లే రేటు అంటే అట్రిషన్ రేటు పరిశ్రమ సగటు కంటే సగానికి తగ్గింది. ఇంజనీర్లు తమ కుటుంబాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు దగ్గరగా ఉండడంతో వారి పనితీరు, విధేయత పెరిగాయి. ఇక శ్రీధర్ వెంబు గారు తీసుకున్న నిర్ణయాల్లో మరొక గొప్ప నిర్ణయం జోహో స్కూల్స్. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను ఎలా గుర్తించాలి? సాంప్రదాయ పద్ధతులు ఇక్కడ పనిచేయవు. అందుకే వెంబు గారు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. సొంతంగా టాలెంట్ పైప్లైన్ సృష్టించడం. అదే జోహో స్కూల్స్. 2005లోని శ్రీధర్ వెంబు గారు జోహో స్కూల్స్ను ప్రారంభించారు. దీని లక్ష్యం అందరికీ నాణ్యమైన విద్యను అందించడం. జోహో స్కూల్స్ నేరుగా ఉన్నత పాఠశాల విద్యార్థులను ఎంపిక చేసుకుంటుంది. ఇక్కడ 10వ, 12వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ చదివిన విద్యార్థులను తీసుకుని 6 నెలల పాటు టెక్, కోడింగ్, సాఫ్ట్వేర్ స్కిల్స్లో శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు నెలకు 10,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. అంటే చదువుతూ సంపాదించవచ్చు.
సెక్షన్ తర్వాత టాప్ పర్ఫార్మర్లకు జోహోలో నేరుగా ఉద్యోగం లభిస్తుంది. అది కూడా ఫార్మల్ డిగ్రీ లేకుండా హై పేయింగ్ జాబ్. జోహో ఉద్యోగుల్లో 15-20% ఈ ప్రోగ్రామ్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. శ్రీధర్ వెంబు గారు కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, $1 బిలియన్ సంపద ఉన్న ఆయన ఒక సాధారణ గ్రామంలో నివసిస్తారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. స్థానిక చెరువుల్లో ఈత కొడతారు, సైకిల్ తొక్కుతారు, ఆటో నడుపుతారు. నిజమైన విజయం అంటే ఎక్కువ సంపాదించడం కాదు, సంతృప్తిగా ఉండటం అని ఆయన నమ్ముతారు. అందుకే ఆయనకు 2019 ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రినర్ ఆఫ్ ది ఇయర్, 2021 పద్మశ్రీ, 2021 నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్గా, 2022 CNN న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్గా గౌరవాలు దక్కాయి. ఇక చివరి ప్రశ్న, అసలు జోహో ఎందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ కంటే బెటర్ ఆప్షన్ అంటే, నెంబర్ 1 సరసమైన ధర. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలతో పోలిస్తే జోహో చాలా తక్కువ ధరలో పూర్తి బిజినెస్ సూట్ అందిస్తుంది. నెంబర్ 2 సింపుల్ ఇంటర్ఫేస్. మైక్రోసాఫ్ట్ వారి కాంప్లెక్స్ యూఐతో పోలిస్తే జోహో ఇంటర్నెట్ ఫేస్ సింపుల్ గా బిగినర్స్ కి కూడా సులభంగా ఉపయోగపడుతుంది. నెంబర్ 3 మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్. చాలా భాషల్లో సపోర్ట్ అందుబాటులో ఉంది. నెంబర్ 4 ఇన్ హౌస్ డెవలప్మెంట్. జోహోలోని అన్ని యాప్లు ఇన్ హౌస్ లో డెవలప్ చేయబడ్డాయి. ఇవి ఒకదాంతో ఒకటి సమర్థవంతంగా పనిచేస్తాయి. నెంబర్ 5 కస్టమర్ సపోర్ట్. 24/7 రియల్ హ్యూమన్ కస్టమర్ సపోర్ట్, మైగ్రేషన్, ఇంప్లిమెంటేషన్ సహాయంతో. నెంబర్ 6 ప్రైవసీ ఫోకస్. యాడ్స్ లేవు, డేటా సెల్ లేదు, మీ డేటా మీ సొంతం. ఈ కారణాల వల్ల జోహో వర్క్ ప్లేస్ పెద్ద ఎంటర్ప్రైజెస్తో పాటు చిన్న మధ్యస్థ వ్యాపారాలకు కూడా ఆదర్శవంతమైన ఎంపికని చెప్పవచ్చు. జోహో తన టెక్నాలజీ, మార్కెటింగ్ మరియు కస్టమర్ విధానాన్ని ఎలాంటి పోటీదారుల ప్రభావం లేకుండా పూర్తిగా స్వతంత్రంగా, ఆర్గానిక్గా అభివృద్ధి చేసింది. ఇదే జోహోని ఒక అసలైన బ్రాండ్గా నిలబెట్టింది. ఇప్పుడు జోహో ఒక పూర్తి బిజినెస్ ఈకో సిస్టమ్గా మారింది. 40+ కేటగిరీలలో 2000+ రెడీ టు యూజ్ ఎక్స్టెన్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం జోహోలో 16,000+ ఉద్యోగాలుండి 100 మిలియన్+ యూజర్స్తో వ్యాపారాలు, ప్రొఫెషనల్స్ జోహోపై ఆధారపడుతున్నారు. అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, జొమాటో, ఓలా, జయోమి, ఫిలిప్స్, లివిస్ వంటి దిగ్గజ కంపెనీలు జోహో సొల్యూషన్లు ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం జోహో కంపెనీ 8,703 కోట్ల రెవెన్యూతో 1.04 లక్షల కోట్ల రూపాయల వాల్యుయేషన్తో ఉంది. ఇక ఫోర్బ్స్ లెక్కల ప్రకారం శ్రీధర్ వెంబు గారు $5.8 బిలియన్ నెట్వర్క్తో భారతదేశంలో ధనవంతుల జాబితాలో 51వ స్థానంలో ఉన్నారు. ఇక జోహో కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు కూడా మనం గర్వపడేలా ఉన్నాయి. శ్రీధర్ వెంబు గారి తర్వాతి మిషన్ ప్రపంచవ్యాప్తంగా సిద్ధంగా ఉంది. ఈ దశాబ్దం చివరి నాటికి జోహో ప్రతి దేశంలోనూ తన డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. గ్లోబల్ విస్తరణ కోసం జోహో ఇప్పటికే మిడిల్ ఈస్ట్, బ్రెజిల్, జపాన్, మెక్సికో వంటి కొత్త మార్కెట్లోకి ప్రవేశించింది. అంతేకాదు జోహో ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా అడుగుపెడుతుంది. భారతదేశంలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించిన ప్రపోజల్ని భారత ప్రభుత్వానికి సమర్పించింది. శ్రీధర్ వెంబు గారు స్వయంగా ఒక భాగస్వామితో కలిసి ఈ ప్రతిపాదనను సమర్పించినట్టు కన్ఫర్మ్ చేశారు. అంటే భవిష్యత్తులో సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, హార్డ్వేర్ ఇన్నోవేషన్ కూడా పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా అవుతుంది. జోహో నేడు 8,700 కోట్ల కంపెనీకి ఎదిగింది. కానీ దాని గొప్పతనం ఆ సంఖ్యలో లేదు, అది గ్రామాల నుంచి వచ్చిన ఆ యువతలో ఉంది. వారు ఇన్నోవేషన్ని కొత్త దిశగా చూపించారు. మన దేశ భవిష్యత్ మెట్రో సిటీల్లో కాదు, గ్రామాల్లో ఉన్న ల్యాప్టాప్ల్లో ఉందని జోహో స్టోరీ మనకు చెప్తుంది. ఈ రోజు జోహో ఒక కంపెనీ, రేపు అది ఒక ఆలోచన. మేడ్ ఇన్ ఇండియా నుండి మేడ్ బై రూరల్ ఇండియా దిశగా నడిపిన ఒక విప్లవం. జోహో బిల్ట్ ఇన్ ఇండియా, యూజ్డ్ బై ద వరల్డ్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మన ఇండియన్ కంపెనీ అయిన జోహో యొక్క గొప్పతనాన్ని మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ జోహోపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే రాబోతున్నాయి. వాటిలో ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.